హాయ్ ఎవరివన్. ఆల్రెడీ మన లాస్ట్ 2 వీడియోస్లో ఎస్ఆర్హెచ్ గురించి, ఆర్సీబీ గురించి, ఆఫ్టర్నూన్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ పర్స్ రిమైనింగ్ ఎంత, రిటర్న్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కేకేఆర్ గురించి కూడా మాట్లాడుకున్నాం, డిఫెండింగ్ ఛాంపియన్స్. సో వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య వీలాగ్స్ ఆఫ్ క్రికెట్. సో మనం ఈ వీడియోలో కలకత్తా నైట్ రైడర్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాళ్ళ కోచింగ్ స్టాఫ్ మారింది. గౌతమ్ గంభీర్ ఆల్రెడీ ఇండియా కోచ్గా వచ్చేసిన తర్వాత ఐపీఎల్ కోచ్గా అతను ఏ టీంకి చేయకూడదు, అది బీసీసీఐ రూల్. సో గౌతమ్ గంభీర్ యాజ్ ఏ మెంటర్గా ఈ సీజన్ కలకత్తాకి చేయలేడు. సో వాళ్ళు డ్వైన్ బ్రావోని తీసుకున్నారు కోచ్ మేనేజ్మెంట్ కింద. సో వాళ్ళ ఫీల్డింగ్ కోచ్ టస్కటే, అభిషేక్ నాయర్ కూడా వాళ్ళు కలకత్తాకి సర్వీసెస్ ఇవ్వలేరు ఇండియా కోచ్గా మారిన తర్వాత. సో వాళ్ళ మేనేజ్మెంట్ అంతా మారుతుంది, కోచింగ్ మేనేజ్మెంట్ అంతా, ఎక్సెప్ట్ చంద్రకాంత్ పండిత్. సో వాళ్ళ రిటెన్షన్స్ ఏంటి? మెయిన్గా వాళ్ళు రిటైన్ చేసుకున్న వాళ్ళ క్యారేబియన్ ప్లేయర్స్ సునీల్ నారాయణ్ అండ్ ఆండ్రూ రసెల్. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ టీంకి చాలా ఎన్నో కాంట్రిబ్యూషన్స్ ఇచ్చారు. సో వాళ్ళు మళ్ళీ కూడా కేకేఆర్ రిటైన్ చేసుకుంది. సో నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి, ద మిస్టరీ స్పిన్నర్, ఆన్గోయింగ్ సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా మనం చూస్తున్నాం. అలాగే లాస్ట్ ఐపీఎల్ కూడా చాలా బెస్ట్ ఎకనామీ ఓవర్స్ వేసాడు అతను. సో అతన్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ 2 న్యూ ప్లేయర్స్, హర్షిత్ రాణా అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ హర్షిత్ రాణా అండ్ రమణ్దీప్ సింగ్. వీళ్ళు కూడా 4 crores ఈచ్తో వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. వన్ ఈజ్ బౌలర్ అండ్ వన్ ఈజ్ ఆల్రౌండర్. సో నెక్స్ట్ వాళ్ళు రిటైన్ చేసుకుంది నెక్స్ట్ ప్లేయర్ రింకు సింగ్. మనం ఆల్రెడీ మనకు రింకు సింగ్ క్యాబిలిటీ మనకు అంతా తెలుసు. లోయర్ డౌన్ ఆర్డర్ వస్తారు అతను. చాలా గట్టిగా సిక్స్లు, బాల్ని చాలా గట్టిగా స్ట్రైక్ చేయగలడు, లాంగ్ డిస్టెన్స్ వరకు స్ట్రైక్ చేయగలడు అతను. సో పాకెట్ డైనమో అతను పిలుస్తారు ఐపీఎల్లో. సో అతను కూడా కేకేఆర్ రిటైన్ చేసుకుంటే ప్రైమ్ రిటెన్షన్గా. సో ఇది వాళ్ళ రిటెన్షన్స్. సో వీళ్ళు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 4 overs సునీల్ నారాయణ్, 2 to 4 overs ఆండ్రూ రసెల్, వరుణ్ చక్రవర్తి 4 overs, హర్షిత్ రాణా 4 overs. సో వాళ్ళకి బౌలింగ్లో అంత ఇష్యూ అయితే లేదు. మ్యాక్సిమం 12 to 14 overs దాకా వీళ్ళు కవర్ చేస్తారు. సో వీళ్ళు ప్రైమ్ బౌలర్స్, గన్ బౌలర్స్కి ఒక ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్తారు వీళ్ళు. నాకు మ్యాక్సిమం నేను అనుకోవడం ప్రకారం ఒక గన్ ఫాస్ట్ బౌలర్, అలాగే ఒక గన్ ఓపెనర్ కోసం వెళ్తారు మ్యాక్సిమం ఇంత ఆప్షన్లో. ఎందుకంటే 1 ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా ఉంది. వీళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళు రిటైన్ చేద్దామని అనుకున్నారు, కానీ శ్రేయస్ అయ్యర్కి ఎందుకో బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ ప్రైజ్ వస్తుందేమో అనే ఒక ఆలోచన ఉంటాడు అతను. సో శ్రేయస్ అయ్యర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళకి ఓపెనింగ్ అండ్ 1 down స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. సో అవి వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. మెయిన్ నారాయణ ఓపెనింగ్ దిగుతారు అనుకుంటే నారాయణకి ఒక పార్ట్నర్ చూసుకోవాలి, అలాగే 1 down బ్యాటర్ని చూసుకోవాలి, 2 down బ్యాటర్ని చూసుకోవాలి, కెప్టెన్ చూసుకోవాలి. మెయిన్గా కెప్టెన్ లేడీ టీంకి వీళ్ళ దగ్గర పాస్ 57 crores ఉన్నాయనుకుంటే వీళ్ళ దగ్గర, 51 crores ఉన్నాయనుకుంటే వీళ్ళ దగ్గర. ఆ 51 crores-తోనో 55 crores-తోనో వీళ్ళు వెళ్ళాలి. సో పర్స్ వాల్యూ యాజ్ కంపేర్ టు ముంబై ఎస్ఆర్హెచ్తో ఆ రాజస్థాన్ రాయల్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ ఒక 5 to 6 crores ఎక్స్ట్రా ఉంది. సో ఆ 5 to 6 crores-లో వీళ్ళు ఒక 2 ప్లేయర్స్ని ఈజీగా తీసుకోవచ్చు, వీళ్ళు మంచి ప్లేయర్స్ని. సో అందరూ మెగా ఆప్షన్ కాబట్టి అందరూ పర్స్ని చూసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే ప్రతి టీంకి 20 players కాంపోజిషన్ ఉండాలి కాబట్టి. సో అది మెయిన్గా. ఇంకా మనం చూసుకుంటే కలకత్తాకి ఒక ఫాస్ట్ బౌలర్, ఒక స్పిన్నర్ అలా వరుణ్ చక్రవర్తి, నారాయణ్కి ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ప్రైమ్ స్పిన్నర్ కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు, బ్యాకప్ స్పిన్నర్స్ కోసం వెళ్తారు. ఎగ్జాంపుల్ అనుకుల్ రాయ్, మళ్ళీ వాళ్ళ పాత వాళ్ళని అనుకుల్ రాయ్, ఒకవేళ సుయాష్ శర్మ కనుక ఏం తక్కువ వస్తే సుయాష్ శర్మ కోసం మళ్ళీ వెళ్తారు బ్యాకప్గా. లేదంటే అశ్విన్ కోసం వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేం. 3 స్పిన్నర్స్ టీంలో మ్యాచ్లో వేద్దాం అనుకుంటే. సో అది. లేదా వాషింగ్టన్ సుందర్ కోసం వెళ్ళొచ్చు,
చెప్పలేము, వీళ్ళు చూడాలి ఆప్షన్ స్ట్రాటజీ ఎలా ఉందో. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అవైలబుల్గా లేడు. సో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందనేది చూడాలి. నెక్స్ట్ వీళ్ళు కెప్టెన్ కోసం వెళ్ళాలి అంటే వీళ్ళ దగ్గర అమౌంట్ తక్కువగా ఉంది. పంత్ కేఎల్ రాహుల్ కోసం వీళ్ళు పంత్ కోసం ట్రై చేయలేరేమో, కానీ కేఎల్ రాహుల్ కోసం వెళ్తారేమో నాకు మెయిన్గా అనిపిస్తుంది. అలాగే వికెట్ కీపర్ కోసం కావాలి. సో కెప్టెన్ ప్లస్ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ వీళ్ళకి బెస్ట్ సూట్ అని నా ఫీలింగ్. సో వీళ్ళు కేఎల్ రాహుల్ కోసం వెళ్ళచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఇంకా చూసుకుంటే వికెట్ కీపర్లో జితేష్ శర్మ అవైలబుల్గా ఉన్నాడు. అలాగే ఇషాన్ కిషన్, మనకి షై హోప్, ఓవర్సీస్లో చూసుకుంటే షై హోప్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ కోసం వెళ్ళొచ్చు. ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు మరి దేనికోసం వెళ్తారు అనేది వీళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ, ఆప్షన్ డైనమిక్స్ ఎలా ఉంటాయో చూసి జడ్జ్ చేయాలి మనం. నెక్స్ట్ వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ ట్రెంట్ బోల్ట్ కోసం వెళ్ళొచ్చు. స్టార్క్ని రిలీజ్ చేశారు, మళ్ళీ స్టార్క్ కోసం కూడా వెళ్ళొచ్చు. కానీ స్టార్క్ కోసం ఈసారి హై బిడ్ ఉన్న ఫైనల్ అండ్ ప్లే ఆఫ్ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే స్టార్క్ ఈసారి బెస్ట్ బిడ్స్ దొరికే అవకాశం ఉన్నాయి. సో ట్రెంట్ బోల్ట్ మీద వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం వెళ్ళాలనుకుంటే వైభవ్ అరోరా, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ వీళ్ళు ఎవరి కోసం అయినా వెళ్ళచ్చు. సో ఇంకా చెప్పాలి అంటే మనకి నితీష్ రాణా వన్ డౌన్ బ్యాటర్గా నితీష్ రాణా వీళ్ళకి ఎన్నో సర్వీసెస్ ఇచ్చారు. వెంకటేష్ అయ్యర్ ఇంక ఎక్కువ సర్వీసెస్ ఇచ్చారు. ఒకవేళ మళ్ళీ బైబ్యాక్ చేయించాలని నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ ఇంకా ఉన్నారు వీళ్ళ ప్లేయర్స్. బెంచ్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది. సో వీళ్ళు ఇంకా పిల్ప్ సాల్ట్ కోసం మళ్ళీ వెళ్తారేమో, తక్కువ ప్రైస్కి ఏమైనా వస్తే అతను. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఓవర్ 450 రన్స్ ఎక్కువ కొట్టారు అతను. సో వీళ్ళ దగ్గర పర్స్ వాల్యూ బట్టి వీళ్ళు ప్లేయర్స్ని మేనేజ్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ ఉంది, 14 to 15 ప్లేయర్స్ కావాలి వీళ్ళకి. సో ఈడెన్ గార్డెన్స్ చిన్న వికెట్ కాబట్టి హిట్టర్స్ కోసం మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో స్పిన్నర్స్ అయితే మ్యాక్సిమం వీళ్ళకి అవసరం లేదు. సో ఫాస్ట్ బౌలర్స్ కోసం వీళ్ళు ఎక్కువగా అమౌంట్ అనేది వీళ్ళు స్పెండ్ చేస్తారు. అలాగే కెప్టెన్ కావాలి, దానికి అమౌంట్ ఎక్కువ స్పెండ్ చేస్తారు. కెప్టెన్కి ఒక 10 crores ఈజీగా స్పెండ్ చేస్తారు వాళ్ళకున్న పర్సులో. ఫాస్ట్ బౌలర్స్కి ఒక 20 crores పెట్టినా 30 crores వీళ్ళకి అయిపోద్ది. మిగతా 20-25 crores వీళ్ళు టీం బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది కేకేఆర్ ప్రైమ్ టార్గెట్స్ అని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని అంతటితో ఎండ్ చేస్తున్నాను. గుడ్ బై.